హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఏదైనా క్విక్గా చేయాలనుకున్నప్పుడు ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారంటే త్వరగా అయిపోతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ చూసేద్దాం. వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా నేను 1 కప్పు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడిపొడిగా ఉంటుంది. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అందులో ముందుగా నానబెట్టి పెట్టిన బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు మరీ ఎక్కువసార్లు కలపకుండా మధ్య మధ్యలో అవసరమైనప్పుడే కలుపుతూ అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నం ఉడికిపోయాక అందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇలా డ్రైన్ చేశాక కొంచెం చల్లని నీరు వేసి డ్రైన్ చేసి అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక వెల్లుల్లి తరుగు, చిన్న ఉల్లిపాయ తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక అందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ పీస్ అలాగే బీన్స్ ముక్కలు వేసి వీటన్నింటినీ హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ 70 to 80% కుక్ అయ్యాక అందులోకి ఉడికించిన బాస్మతి రైస్ వేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. రైస్ విరిగిపోకుండా కలుపుతూ మొత్తం అంతా బాగా కలిసేలా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వెజ్ ఫ్రైడ్ రైస్ని ఇలా వేడివేడి అన్నంతోనే కాకుండా మిగిలిపోయిన అన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి క్విక్గా చేయాలనుకున్నప్పుడు ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.